గుజ్జన గూళ్ళు బొమ్మల పెళ్ళి గిల్లీ కజ్జా తొక్కుడు బిళ్ళ బిళ్ళంగోడు చెమ్మ చెక్క మా ఇల్లు బొమ్మరిల్లు జలరాలే చినుకుల్లో మిలమిలలాడే తలుపుల్లో జలరాలే చినుకుల్లో మిలమిలలాడే తలుపుల్లో చిరు చిరు మెరుపుల హరివిల్లు ఆనందాల పొదరిల్లు చిరు చిరు మెరుపుల హరివిల్లు ఆనందాల పొదరిల్లు మా ఇల్లు బొమ్మరిల్లు అందాల హరివిల్లు మా ఇల్లు బొమ్మరిల్లు పచ్చని పైరుల భూపాలి ఉల్లాసంగా వేయాలి కిలకిల నవ్వుతూ పాడాలి తనుకుతాం 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 ఏవేవో ఊహలు నాలో అలలాగానే తూగి ఏవేవో ఆశలు నాలో కలలాగానే ఊగి ఆలాపం ఏదైనా ఆనందంలో లోన సాగేను ఈ హాయి ఒక పాటనా బొమ్మరిల్లు అందాల హరివిల్లు మా ఇల్లు బొమ్మరిల్లు తనుకుతాం 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 ఎక్కడిదో అల్లరి గాలి సరదాగానే వీచే చిన్నారి కిన్నెర సాని పయనాలేమో చూసి ఈ వాగు చూపంట సంద్రాలపై వేగా నీ పేరు నాకుంది తొలి ప్రేమనా మా ఇల్లు బొమ్మరిల్లు అందాల హరివిల్లు మా ఇల్లు బొమ్మరిల్లు చల్లు చల్లు గిరిజల్లు ఆకాశాన చిరుజల్లు తుళ్ళి తుళ్ళి పొదరిల్లు పక్కున నవ్వే ధరణిల్లు మా ఇల్లు బొమ్మరిల్లు అందాల హరివిల్లు మా ఇల్లు బొమ్మరిల్లు మీరు ఇంతగా అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. అసలు నాకు పెళ్లి చేసుకోవాలన్న ఇంట్రెస్టే లేదు. ముందు కావ్య పెళ్లి జరిపించి ఆ తర్వాత నా మనసేమైనా మారితే చూద్దాం. నువ్వు ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నావు కదూ? నా ఆఫర్ని యాక్సెప్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్. ఇంత మంచి ఆఫర్ ఇచ్చినందుకు నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి సార్. ఎందుకే నేను వద్దన్నా మళ్ళీ వచ్చావు? నీ మొహానికి ఉద్యోగం అవసరమా? ఏంటమ్మా అప్పుడే బిజీ అయిపోయావా? ఇలాంటి వర్క్ చేయడం కొత్త కదా బాబాయ్. కొంచెం ఎక్కువసేపు కాన్సన్ట్రేట్ చేస్తే తొందరగా అడ్జస్ట్ అయిపోవచ్చు. గుడ్. ఆఫీస్ ఎలా ఉందమ్మా? చాలా బాగుంది బాబాయ్. అందరూ చాలా కోఆపరేటివ్గా ఫ్రెండ్లీగా ఉన్నారు. అందరూ బాగానే ఉన్నట్టు కనిపిస్తారమ్మా. కానీ వారిలో మన ఎదుగుదల చూసి తట్టుకోలేని వాళ్ళు చాలామంది ఉంటారమ్మా.
అలాంటి వారి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ప్రియ విషయంలో జాగ్రత్తగా ఉండమ్మా. అదేంటి బాబాయ్, ప్రియ నాకెందుకు ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది? కాకపోతే కొంచెం కోపం ఎక్కువ అంతే. ప్రియ నా కూతురమ్మా. దాని మనస్తత్వం గురించి నాకు బాగా తెలుసు. నా కూతురు గురించి నాకు చెప్పాల్సిన పని లేదు. ఎందుకు చెబుతున్నానో అర్థం చేసుకో. కొంచెం జాగ్రత్తగా ఉండు. అలాగే బాబాయ్. ప్రియా, ఏంటే డల్గా ఉన్నావు? డల్గా ఉండక సంబరం చేసుకోమంటావా? ఇన్ని మాటలు మాట్లాడతావు, కనీసం దాన్ని ఆఫీస్కి రానికుండా ఆపలేకపోయావు. ఏం చేయమంటావే? దానికి మీ నాన్న పల్లవుల సపోర్ట్ బాగా ఉంది. ఏం మాట్లాడదామన్నా నా నోరు మూయిస్తున్నాను. మళ్ళీ ఏదైనా రాద్దంతా చేసిందా? అదేం చెయ్యక్కర్లేదమ్మా. దాన్ని చూసి మిగతా వాళ్ళంతా రెచ్చిపోతున్నారు. అందరికీ లోకువైపోతున్నాను. నాకున్న పౌరుషానికి వెంటనే జాబ్ మానేద్దామనుకున్నా, కానీ ఇప్పుడు ఆఫీస్ వదిలేసి రాలేని పరిస్థితి. ఏం చేయాలో అర్థం కావట్లేదు. నువ్వు తొందరపడి ఏ నిర్ణయం తీసుకోవద్దు. నువ్వు ఆఫీస్ నుంచి అసలు బయటికే రావద్దు. నువ్వు బయటికొస్తే దానికి భయపడే బయటకొచ్చావని అంటుంది. నువ్వు ఆఫీస్లో ఉండి దాన్ని ఆఫీస్ నుంచి బయటికి ఎలా పంపించాలో ఆలోచించు. నేను దాన్ని ఈ ఇంట్లోంచి ఎలా బయటికి పంపించాలో ఆలోచిస్తాను. కొంచెం టెన్షన్ తగ్గింది. ఆ రౌడీలకు మనం ఎక్కడున్నామో తెలిసే అవకాశం లేదు కాబట్టి నిదానంగా డబ్బులు సంపాదించి వాళ్ళ 2.5 లక్షల అప్పు తీర్చేయచ్చు. ఇదేనా ఇల్లు? ఇదే అన్నా. పద. ఏరా, వారం రోజుల్లో డబ్బిస్తానని చెప్పి మొత్తం జెండా ఎత్తేస్తావా? నువ్వు తప్పించుకొని పారిపోతే పట్టుకోలేను అనుకున్నావా? ఆయన కొట్టొద్దండి, ఆయన తప్పే లేదు. నిజంగా మీ అప్పు తీర్చడానికి మేము ఇక్కడికి వచ్చాం. ఏరా, మొగుడు పెళ్ళాలిద్దరూ కలిసి డ్రామాలు ఆడుతున్నారా? లేదన్నా, నిజంగా నీకు ఇవ్వాల్సిన డబ్బులు సంపాదించడానికి ఇక్కడికి వచ్చాం. ఇంకొంచెం టైం ఇవ్వనా? ఎలాగైనా నీ అప్పు తీర్చేస్తాను. రేయ్, నీ మాటలు వినేంత ఓపిక నాకు లేదురా. నువ్వు డబ్బులు సంపాదించి నా అప్పు తీర్చడం జరిగే పని కాదు. నీ చుట్టూ తిరిగి టైం వేస్ట్ చేసుకోవడం కంటే నిన్ను లేపేయడమే బెటర్ రా. మీకు దండం పెడతాను, మా ఆయన్ని ఏం చేయకండి. నాకు 4 రోజులు టైం ఇవ్వండి, ఆ అప్పు నేను తీరుస్తాను. అప్పు తీర్చడం నీ మొగుడు వల్లే కాలేదు, ఇక నీ వల్లేమవుతుంది. లేపయ్యన్నా. దయచేసి నా మాట వినండి, ఈ ఒక్క అవకాశం ఇవ్వండి. నేను మా పుట్టింటికి వెళ్ళి ఎలాగైనా డబ్బులు తెచ్చి మీకు ఇస్తాను. మా ఆయన్ని మాత్రం ఏమీ అనొద్దు. ఈ ఒక్కసారికి నీ మొహం చూసి ఛాన్స్ ఇస్తున్నాను. ఈసారి గనుక డబ్బులు ఇవ్వకుండా మళ్ళీ పారిపోవాలని చూసారో ఇద్దరినీ లేపేస్తాను. పదండ్రా. ఏ ధైర్యంతో నువ్వు వాళ్ళకి మాటిచ్చావు గాయత్రి? చెప్పినట్టు 4 రోజుల్లో డబ్బులు ఇవ్వకపోతే ఈసారి మాత్రం వాళ్ళు నన్ను వదలరు.
4 రోజులు అంత డబ్బు ఎక్కడి నుంచి తెస్తావు? ఏ ధైర్యంతో నువ్వు వాళ్ళకి మాటిచ్చావు గాయత్రి? చెప్పినట్టు 4 రోజుల్లో డబ్బులు ఇవ్వకపోతే ఈసారి మాత్రం వాళ్ళు నన్ను వదలరు. 4 రోజులు అంత డబ్బు ఎక్కడి నుంచి తెస్తావు? మా బాబాయ్ని అడుగుదాం అనుకుంటున్నాను. వాళ్ళందరికీ నువ్వంటే పడదు. ఆల్రెడీ ఒకసారి వెళ్ళి అవమానించబడ్డావు. మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు. నేను చేసిన పనికి నా మీద కోపం ఉంటే ఉండొచ్చు గాని నా భర్త ప్రాణాలు పోతుంటే చూస్తూ ఊరుకునేంత ద్వేషం మాత్రం లేదండి. బాబాయ్ తప్పకుండా హెల్ప్ చేస్తారు. ఈ టైంలో బాబాయ్ ఆఫీస్లో ఉంటారు. నేను వెళ్ళోసారి కలిసొస్తాను. హలో, నేను జీవన్ని. ఏంటి డార్లింగ్, కనీసం ఫోన్ కూడా లేదు. ఎక్కడికి వెళ్ళావు? ఆ రౌడీగాళ్ళ అప్పు బాధ తప్పించుకుందామని హైదరాబాద్ వచ్చేస్తే వాళ్ళు ఇక్కడికి వచ్చేసారు. నువ్వుగాని అడ్రస్ ఇచ్చావా? అసలు నీ అడ్రస్ తెలిస్తే కదా నేను ఇవ్వడానికి. పర్లేదులే, వాళ్ళు రావడం ఒకందుకు మంచిదే అయింది. గాయత్రి వాళ్ళ బాబాయ్ దగ్గరికి డబ్బులు తీసుకురావడానికి వెళ్తోంది. అబ్బా, ఇంకా ఎన్నాళ్ళు డార్లింగ్ కష్టాలు? కొద్ది రోజులు ఓపిక పట్టు. ఇప్పుడిప్పుడే ఓ దారి కనిపిస్తోంది. తొందరలోనే పని అయిపోతుంది. సరే, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. బాయ్. హలో సార్, ఎస్. మీకోసం ఎవరో ఒక ఆవిడ వచ్చింది సార్. ఎవరు? తెలీదు సార్, మీకు బాగా కావలసిన అమ్మాయి అని చెప్పింది. సరే, లోపలికి పంపించు. అలాగే సార్. బాగా కావాల్సిన అమ్మాయా? ఎవరై ఉంటారు? బాబాయ్, అమ్మా గాయత్రి, నువ్వు ఇంకా బ్రతికే ఉన్నావా? నువ్వు ఇన్నాళ్ళు ఎక్కడికెళ్ళావు? ఏమైపోయావు? నువ్వు చనిపోతానని లెటర్ రాసిపెట్టి వెళ్ళినా నువ్వు బ్రతికే ఉంటావన్న ఆశతో నీకోసం ఎన్నో ప్రయత్నాలు చేశాం. చివరికి ఒకరోజు పోలీసులు నీ సెల్ ఫోను, హ్యాండ్ బ్యాగులు ఒక అమ్మాయి శవం పక్కన దొరికాయని చెప్పగానే ఆ చనిపోయిన అమ్మాయి నువ్వే అనుకొని పూర్తిగా ఆశలు వదులుకున్నామమ్మా. ఆశలు వదులుకున్నాం. అసలు నువ్వు తిరిగి బతికొచ్చావంటే నా కళ్ళని నేనే నమ్మలేకపోతున్నానమ్మా. ఒకరోజు బస్సులో వెళ్తున్నప్పుడు నా సెల్ ఫోన్, హ్యాండ్ బ్యాగ్ పోయాయి. వాటిని దొంగిలించిన అమ్మాయి శవం
పోలీసులకి దొరికిండుంటుంది. ఆ అమ్మాయి బదులు నేనే శవమైనా బాగుండేది బాబాయ్. అమ్మ నాన్న పోయారన్న చేదు నిజాన్ని వినాల్సి వచ్చుండేది కాదు. అయితే అన్నయ్య వదినలు పోయిన విషయం కూడా నీకు తెలుసన్నమాట. అయినా అంతా జరిగిపోయాక బాధపడి ప్రయోజనం ఏంటమ్మా? నీ స్వార్థం నువ్వు చూసుకొని అందరినీ కాదనుకొని వెళ్ళిపోయావు. బాబాయ్, ఎవరుంటేనేం పోతేనేం నువ్వెందుకు బాధపడటం చెప్పు. బాబాయ్ వద్దు బాబాయ్, చచ్చిన పవన్ ఇంకా చంపొద్దు. నేను తీసుకున్న నిర్ణయం ఎలాంటి పరిస్థితులకు దారితీసిందో తలుచుకుంటూ ప్రతి క్షణం నేను చేస్తూ బతుకుతున్నాను బాబాయ్. అందరూ నన్ను స్వార్థపరాలని అంటున్నారే కానీ ఒక్కరు కూడా నేను ఎలాంటి పరిస్థితుల్లో ఆ నిర్ణయం తీసుకున్నాను ఆలోచించట్లేదు బాబాయ్. నేను ఒకతన్ని ప్రేమించాను. నాన్నకు తెలిస్తే ఒప్పుకోరు. అలాగని నాన్న చూసిన సంబంధం చేసుకోలేక నేనెవరితోనో వెళ్ళిపోయానన్న సంగతి తెలిస్తే తట్టుకోలేరని మోసపోయి ఆత్మహత్య చేసుకుంటున్నానని లెటర్ రాసి వెళ్ళిపోయాను. కానీ ఏదైతే జరగకూడదని ఇదంతా చేశానో చివరికి అదే జరిగింది. కనీసం మీరైనా నా పరిస్థితి అర్థం చేసుకోండి బాబాయ్. నిన్ను అర్థం చేసుకుంటాననే నమ్మకమే నీకుండుంటే ఆ రోజే నీ ప్రేమ విషయం నాకు చెప్పుండేదానివి. అన్నయ్యని ఏదో ఒక విధంగా నేనే ఒప్పించుండేవాణ్ణి. అయినా ఇప్పుడు అనుకునే లాభం. మనందరి తలరాతలు ఇలా రాసుండబట్టే భగవంతుడు నీకీ బుద్ధి పుట్టించాడు. సర్లే, అయిందేదో అయిపోయింది. నీకు నచ్చిన వాడిని పెళ్లి చేసుకున్నావు కదా. నీ జీవితం ఎలా ఉంది? బాగుందా? నీకు నచ్చిన వాడిని పెళ్లి చేసుకున్నావు కదా. నీ జీవితం ఎలా ఉంది? బాగుందా? ఇంట్లో వాళ్ళని కాదని ప్రేమించి పెళ్లి చేసుకునే వాళ్ళందరి జీవితాలు ఎంత బాగుంటాయో నా జీవితం కూడా అంతే బాబాయ్. అలాగని ఆయన వల్ల నాకు ఎటువంటి ఇబ్బందులు లేవు. నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు. పెళ్ళైన తర్వాత మన వాళ్ళందరికీ దూరం అయినందుకు నేను పడుతున్న బాధను చూడలేక మన ఊరు తీసుకెళ్లారు. అమ్మ నాన్న పోయారని అప్పుడే తెలిసింది. తర్వాత భార్గవిని మిమ్మల్ని చూడాలని మీ ఇంటికి వచ్చాను. మీకెవరికీ నా మొహం చూడటం ఇష్టం లేదని పిన్ని నన్ను అసహ్యించుకొని ఇంట్లో వచ్చి గెంటేసింది. అంత పని చేసిందా? పాపాత్మురాలు. కనీసం నువ్వు ఇంటికొచ్చిన విషయం కూడా మాతో చెప్పలేదు. నువ్వు బ్రతికే ఉన్నావని తెలుసుంటే ఎంతో సంతోషించేవాళ్ళం. చచ, ఇది జన్మకు మారదు. అనవసరంగా పిన్నిని ఎందుకు తిడతారు బాబాయ్? నన్ను చూసి చెల్లెళ్ళు కూడా ఎక్కడ చెడిపోతారేమోనని పిన్ని భయం. అందుకే మీకెవరికీ చెప్పలేదేమో. ఇంతకీ భార్గవి ఎలా ఉంది బాబాయ్?
బాగానే ఉందమ్మా. ఎప్పుడూ నీ గురించే ఆలోచిస్తూ ఉంటుంది. దానికి నేనంటే చాలా ఇష్టం బాబాయ్. కానీ నేనే దాన్నందరికీ దూరం చేసి ఒంటరిదాన్ని చేశాను. చివరికి దానికి నా మొహం చూపించడానికి కూడా ధైర్యం సరిపోవట్లేదు. అలాగని భార్గవిని కలవకుండా ఎక్కువ రోజులు ఉండలేకపోతున్నాను బాబాయ్. నీ పరిస్థితి నాకు అర్థమైందమ్మా. కానీ ఆలోచిస్తుంటే ఇంకొంతకాలం నువ్వు భార్గవిని కలవకపోవడమే మంచిదనిపిస్తుంది. నువ్వు బ్రతికే ఉన్నావన్న విషయం కంటే భార్గవికి ఆనందం కలిగించే విషయం ఇంకోటి లేదు. కానీ భార్గవి భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుంటే నువ్వు ఇప్పుడే కలవటం మంచిది కాదు. ఎందుకు బాబాయ్? భార్గవి మా ఇంట్లో ఉండటం మీ పిన్నికి ఇష్టం లేదమ్మా. మీ పిన్ని సంగతి నీకు తెలిసిందే కదా, ఏదో ఒకటి అంటూ ఉంటుంది. ఇప్పుడు నువ్వు బ్రతికే ఉన్నావన్న విషయం తెలిస్తే నీ దగ్గరికి వచ్చేస్తుంది. నీ జీవితం ఎలా ఉందో, నీ భర్త ఎలాంటి వాడో ప్రత్యక్షంగా నేను చూడకుండా భార్గవిని నీ దగ్గరికి పంపించలేనమ్మా. ఎందుకంటే అన్నయ్య వదినలు చనిపోయిన తర్వాత భార్గవి బాధ్యతలన్నీ నేను తీసుకున్నాను. తన జీవితం ఒక దారిలోకి వచ్చేంత వరకు తను నా దగ్గరే ఉండాలి. నేనన్న దాంట్లో ఏదైనా తప్పుంటే చెప్పమ్మా. కరెక్టే బాబాయ్. నాకు నా చెల్లెల్ని ఎప్పుడు చూద్దావా అన్న ఆత్రమే తప్ప మిగతా విషయాలు నేను ఆలోచించనే లేదు. ఇంటి పరువు తీసిన అక్కకి చెల్లెలుగా ఉండడం కంటే మీ కూతురుగా ఉండడమే కరెక్ట్ బాబాయ్. నిన్ను చెల్లెలకి దూరంగా ఉండమన్నందుకు బాధపడతావు అనుకున్నాను. అర్థం చేసుకున్నావు. చాలా సంతోషం. చూడమ్మా, నువ్వు నన్ను కలిసిన విషయం ఎవరికీ తెలియకూడదు. నీకెప్పుడే అవసరం వచ్చినా ఇదిగో అమ్మా నా కార్డు. ఒక్క ఫోన్ చెయ్యి, నేనే నీ దగ్గరికి వస్తాను. నీ అడ్రస్ కూడా ఇచ్చి వెళ్ళమ్మా. వీలు చూసుకొని నేనే వస్తాను. అలాగే బాబాయ్. ఇదిగో బాబాయ్, తప్పకుండా రండి. మంచిదమ్మా. వస్తాను బాబాయ్. హలో, ఎవరండి? అంటే నా ఫోన్ నంబర్ కూడా గుర్తుపట్టలేనంత బిజీ అయిపోయావన్నమాట. మాయా, నువ్వా? ఏదో ఆలోచనలో ఉండి నెంబర్ చూసుకోలేదు. అంతేలే, పెళ్లికి ముందు ఎప్పుడు నా గురించి ఆలోచిస్తున్నాననేవాడివి. ఇప్పుడు పెళ్ళాం వచ్చిందిగా, నా గురించి తప్ప మిగతా అన్ని విషయాలు ఆలోచిస్తారు. అదేం లేదు మాయా, అర్థం చేసుకో. ఎంత టెన్షన్లో ఉన్నానో తెలుసా? అనుకున్నట్టుగా ఏది వర్కౌట్ కావడం లేదు. గాయత్రిని వాళ్ళ ఫ్యామిలీలో కలుపుదామని మొన్న ఇంటికి పంపిస్తే వాళ్ళ పిన్ని చీకొట్టి పంపించింది. ఈరోజు వాళ్ళ బాబాయ్ దగ్గరికి వెళ్ళింది. ఆయన కూడా చీ కొడతాడో లేక చేరదీస్తాడో చూద్దాం. అయితే నువ్వు నన్ను మర్చిపోలేదంటావు. నిన్నెలా మర్చిపోతాను మాయా? ఎక్కడిదో అల్లరి గాలి సరదాగానే